నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేనెవరంటే నాకు షేక్ హ్యాండ్ ఇస్తే మీరు కూడా టఫ్ అంటారు. ఎస్, 3 times అన్బీటబుల్, అన్స్టాపబుల్, ద వన్ అండ్ ఓన్లీ బోగస్ నోగ్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు అఖండ 2 తాండవం. ఈ చిత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. సో మీరు చూడకుండా ఇది వింటే ఇట్స్ నాట్ ఫేర్. ఈ చిత్రానికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదే థాయ్ గ్యాప్ డైవర్సిటీ హైరింగ్ అవార్డ్. ఎస్, వావ్. ఈ చిత్రంలో చూసినంత నార్త్ ఈస్ట్ యాక్టర్స్ ఇంకా ఎక్స్ట్రాస్, బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రాస్ నాకు గుర్తుండి ఏ టీఎఫ్ఐ సినిమాలో నేను చూడలేదు ఇప్పుడు దాకా. అంతమందిని హైర్ చేశారు. కంగ్రాట్స్. కానీ అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది, వాట్ ఎ కోఇన్సిడెన్స్, మన ఫేవరెట్ సెగ్మెంట్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thaigap, ట్విట్టర్లో @thaigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు థాయ్ గ్యాప్ డిస్కార్డ్ ఇంకా థాయ్ గ్యాప్ పేట్రియాన్, ఈ రెండిటి లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇప్పుడు అఖండ 2 తాండవం ఈ చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. అఖండ 2 ఇది ఒక చిత్రం కాదు, ఇది ఒక పరీక్ష. ఇది చూస్తే మీకు తెలియని, ఊహించలేని, అనుకోలేని అనుభవాలని కలిగిస్తుంది ఈ సినిమా. అరే, ఇలా కూడా ఫీల్ అవ్వచ్చా లైఫ్లో అని అనుకుంటారు మీరు. ఎందుకంటే ఇందులో పోస్టర్ మీద అఖండ గోస్ తాండవం అన్నట్టు పెట్టారు. సినిమా చూస్తే అఖండ గోస్ ఇంటర్నేషనల్ అండ్ అఖండ గోస్ ఫుల్ రిటార్డ్. ఫుల్. ఈ చిత్రానికి పిచ్ రిపోర్ట్ ఇవ్వాలంటే బాగా బౌన్సీ ఉండే పిచ్. అంటే గుండాలు మస్తు బౌన్స్ అవుతుండే. అండ్ గుండాలు బౌన్స్ అవ్వడమే కాకుండా ఇట్లా నేల మీద పిచ్ అవగానే సీమ్ అవుతుండే. అండ్ అంతేకాదు, అప్పుడప్పుడు గుండాలు స్వింగ్ కూడా అవుతుండే. ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ పిచ్. కథకి తాత్పర్యం చెప్పాలంటే క్లుప్తంగా, టిబెట్ బార్డర్కి అవతల వైపు ఒక చైనీస్ జనరల్ ఉంటాడు. వాడు ఇండియా వైపు చూస్తూ ఇండియా అంటుంటాడు అనమాట. అంటే దాని అర్థం ఇండియాలో ఉన్న ఏదో ఒక పాలిటీషియన్తో చేతులు కలిపి ఇక్కడ ఏదో ఒక వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అట్లా పేలుద్దామని ప్లాన్లో ఉంటాడు. అప్పుడే అఖండ 2 వచ్చి రేయ్ డోంట్ కేర్, బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటాడు అనమాట. ఈ సినిమాలో మ్యూజిక్ ఉంది, బీజిఎం ఉంది, యాక్టర్లు ఉన్నారు, డైలాగులు ఉన్నాయి. సినిమా లోపల ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉన్నది. గవర్నమెంట్ మీద, సైంటిస్టుల మీద, ఆర్మీ వాళ్ళ మీద, ఎన్ఐఏ వాళ్ళ మీద డార్క్ జోక్లు ఉన్నాయి. ఒక పోరికేమో 226 ఐక్యూ ఉన్నది. అండ్ ఇంకో సీన్లో హీరో చేతిలో కొబ్బరి చిప్ప పెడతారు. సారాంశం సమాప్తం. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం. ఒకవేళ మీలో ఎవరైనా మా అఖండ 1 రివ్యూ వినలేదంటే ఇంకా తప్పకుండా పోయి వినండి. ఎందుకంటే ఆ రివ్యూ పార్ట్ 1కే ఈ ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 2 తద్దినం. కానీ ఎన్నో కారణాల వల్ల నాకైతే అఖండ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే, హైప్ ఉండే, ఫుల్ నేను హైప్. థాయ్ గ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్స్కి దేనివల్ల ఇంత హైప్ ఉండే అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బసవా. ఈ సినిమాలో బసవా ఇంకా ఏమేం చేస్తాడా అని ఎంతో ఎదురు చూస్తుండే నేను. అంటే మరి థియేటర్కి పోయేంత కాదు, ఓటీటీకి వచ్చేంత ఎదురు చూస్తుండే. కానీ ఇందులో ఏం జరిగింది? వాట్ ఏ కంప్లీట్ లెట్ డౌన్. బసవా జస్ట్ ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాప్ని వాడుకున్నట్టు, ఒక కుర్చీని వాడుకున్నట్టు వాడుకున్నారు, తీసి పడేశారు. చక్కగా వాడకపోవడమే కాకుండా, అండ్ ఇది ఇన్సల్ట్ టు ఇంజరీ. ఇది కోసిన జోట వచ్చి ఉప్పు కారం చల్లి దాని మీద ఇట్లా నిమ్మకాయ పెండినట్టు చేసింది ఏంటంటే ఏఐ బసవా వాడారు. ఏఐ బసవా. కెన్ యూ ఇమాజిన్? వాట్ అన్ ఇన్సల్ట్. ఇన్సల్ట్ కూడా కాదు, ఇట్స్ ఎ క్రైమ్ అంట నేను. క్రిమినల్ ఇది. ఐ మీన్ ఒక సీక్వెల్ అన్నాక మిగతా విషయాల్లో ఎట్లయితే దీనికంటే ఇంకా ఎక్కువ చేయాలి,
పార్ట్ 1లో ఇక్కడ దాకా వచ్చాము, ఓ మైనింగ్ మాఫియాలు, ఫేక్ స్పిరిచువల్ గురు, ఇట్లాంటివన్నీ చేశాము. ఇప్పుడైతే ఏకంగా ఇంకా చైనాకి వెళ్ళిపోదాం, వైరస్ తీసుకొద్దాం ఒకటి, దానికి వ్యాక్సిన్లు, మళ్ళీ ఓ ఎన్ఐఏ, డిఆర్డిఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఏది వదలలేదు. సో ఒక సీక్వెల్కి లెవెల్ పెంచాలి అంటే కనీసం మెయిన్ విలన్ కాకుండా ఎవరైతే మెయిన్ విలన్ తర్వాత చిన్న చిత్క సైడ్ విలన్లు ఉంటారో అందులో కనీసం ఒక సైడ్ విలన్ అయినా బస్వా లేపేయాల్సి ఉండే. అప్పుడు పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఒక గట్టెక్కినట్టు ఉంటుంది. బట్ నో, నథింగ్. ఎలా మిస్ అయింది ఇది? ఒకవేళ మిస్ అయిందా లేదా బస్వా లాంటి స్టార్ని తొక్కుతున్నారా? ఇట్స్ అ థై గ్యాప్ కాన్స్పిరసీ. ఎట్లయింది? హౌ కెన్ దిస్ బీ పాసిబుల్? పార్ట్ 2లో ఒక సైడ్ విలన్ని లేపేయాలి, అండ్ ఒకవేళ పార్ట్ 3 వస్తే అందులో బస్వాకి డైలాగ్స్ ఉండాలి, మేబీ 1 ఐటమ్ సాంగ్. ఇట్లా ఒక్కొక్క గట్టెక్కుతూ పోవాలి. కానీ వాట్ ఈస్ దిస్? ఎనీవేస్, ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మూవీ ఉండే నాకు. అందుకే ముఖ్యంగా మొదలుగా ఆ పాయింటే కవర్ చేద్దామని ఉండే. బట్ యా, ఇట్స్ టూ బ్యాడ్ ఫర్ బస్వా. అది కాకుండా అయితే ఈ సినిమా చూస్తే ఇది ఒకలాంటి మెంటల్ డిసింటిగ్రేషన్ టాక్టిక్ లాగా అనిపించింది, ఒకలాంటి చైనీస్ టార్చర్ లాగా అనిపించింది, పనిష్మెంట్ లాగా అనిపించింది. 2 hours 45 minutes రన్ టైమ్. ఎవ్రీ సెకండ్ వాజ్ అ క్రైమ్, అంటే కల్చరల్లీ అ క్రైమ్. మనం ఎన్నో కథలు వింటుంటాం ఇన్ రియల్ లైఫ్, IRL, ఇట్లా 100 కోట్లు 1000 కోట్లు స్కాముల గురించి, లేకపోతే ఎవరో విసిల్ బ్లోవర్స్నో లేదా RTI అప్లికేషన్ ఫైల్ చేసిన వాళ్ళని సైలెంట్గా లేపేడాల గురించి, ఇట్లాంటి సంఘటనలు చుట్టూరా పెద్ద పెద్ద కవరప్లు ఉంటాయి. లేదు ఎక్కడ జరగలేదు, ఎవరు తెలియదు దీని గురించి అన్నట్టు ఇట్లా కవరప్ చేస్తారు ఎవరు తెలియకుండా. అవన్నీ ఏమో కానీ ఈ చిత్రానికైతే ఒక కవరప్ ఉండాలి అనిపించింది చూస్తుంటే. ఏంటంటే దీని ప్రింట్లన్నీ తీసి ఎవ్వడికి కూడా దొరకకుండా, కనబడకుండా, వినపడకుండా, వాసన తగలకుండా డెన్వర్. మీరు నా అఘోర రూపం చూసే ఉంటారు, కానీ నా తాండవం ఎట్లుంటుందో మీకు తెలుసా? డెన్వర్. ఈ సినిమాని పూర్తిగా మాయం చేసేయాలి. అసలు ఎట్లా కవరప్ చేయాలంటే జనాలకి డౌట్ రావాలి, అరే అవును కదా, అరే అఖండ 2 ఏమైనా వచ్చింది కదా, లేదా నాకు అనిపిస్తుందా అంటే ఎట్లా కవరప్ చేయాలంటే ఇది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ అయిపోవాలి, ఇది కూడా ఒక మండేలా ఎఫెక్ట్ అయిపోవాలి. కొంతమంది ఏమో లేదు ఖండ 2 వచ్చింది, నేను చూసాను, నాకు గుర్తుంది అంటారు. మిగతా వాళ్ళు ఏమో ఎక్కడ వచ్చిందిరా, ఒకటే ఒక అఖండ వచ్చింది అంతే, దాని తర్వాత ఇంకేం రాలే. అట్లుండాలి, అట్లా కవరప్ చేయాలి సినిమాని. అఖండ అనగానే 2 ఉంటారు కదా, చిన్నతమ్ముడు పెద్ద తమ్ముడు. చిన్నతమ్ముడేమో ప్రకృతి, పెద్ద తమ్ముడేమో ప్రళయం. సో స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో ఏదో పాన్ ఇండియా మల్టీలింగ్వల్ డ్రగ్ ముఠా ఏదో నడుస్తుంటుంది. దానికి ప్రకృతి అఖండ వచ్చి హే అని ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత గవర్నమెంట్ వస్తుంది, వచ్చి చేతిలో ఒక కొబ్బరి చిప్ప పెడుతుంది. అది ఒక నిజంగా ఒక హైలైట్ సీన్ ఉండేది. చేతిలో ఒక కొబ్బరి చిప్ప పెట్టి, ఇది మీకు ఇచ్చే గుర్తింపు కాదండి, మీకు ఇవ్వాల్సిన గౌరవం, ప్లీజ్ కొట్టండి అంటాడు. ఎవడో ప్రైమ్ మినిస్టర్ ఎవడో. వాట్ ఏ బ్యూటిఫుల్ మెటఫోర్ ఇది. ఎందుకంటే ఇది హీరోని అంటున్నట్టు లేదు, ఇది ఆల్మోస్ట్ ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంటున్నట్టుంది. ఇది చూసిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఒక చిప్ప, ప్లీజ్ కొట్టించుకో. ఇవాళ రేపు TFIలో ఇట్లాంటి చాలా ఫ్రాయిడియన్ సీన్స్ కనిపిస్తున్నాయి, సబ్లిమినల్ మెసేజింగ్ ఏదో కనిపిస్తుంది. ఇది నాకే అనిపిస్తుందా లేదా నిజంగా ఉందా? అండ్ అసలు ఇలాంటి కొబ్బరి చిప్ప లాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. అండ్ ఈ ఫ్రాయిడియన్ సీన్స్, సబ్లిమినల్ సీన్ ఇది ఒకటే కాదు, ఇంకో అద్భుతమైన సీన్ ఉంది. అసలు ఒక సైడ్ విలన్ గుండా పాలిటిషియన్ ఠాకూర్ ఏకంగా PM ఆఫీస్కి వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఎదురు కూర్చొని బెదిరిస్తున్నాడు. గ్రేట్. ఈ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఎంత అసమర్థుడు అంటే ఈ సినిమాలో ఏది జరిగినా అక్కడే కూర్చొని ఆఫీస్లో సినిమా చూస్తున్నాడు. వాట్, అవునా, అందరినీ చంపేశారా? ఇదే సినిమా అంతా. వాట్, ఓ నో. సో ఈ ఠాకూర్ ఈ ప్రైమ్ మినిస్టర్ని బెదిరిస్తుండగా ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఠాకూర్ ఈ కుర్చీకి పేషెన్స్ ఎక్కువ, రియాక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కానీ పైవాడు పేషెన్స్ తక్కువ, జాగ్రత్త. అంటే ఒక విధంగా ఏమంటున్నారంటే ఇండియాలో గవర్నమెంట్ కదిలి పనిచేయడం అనేది మర్చిపో,
ఒకవేళ బై మిస్టేక్ హఠాత్తుగా జారి కదిలిన మొదలుగా ఆ దేవుడే వచ్చి కదలాలి. దేవుడు వచ్చి కదులుతాడేమో గాని ఈ కుర్సీ మాత్రం కదలదు. ద గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కానీ ఐ థాట్ ఈ సినిమాలన్నీ మనం ఎందుకు చూస్తామంటే రియాలిటీ నుంచి, రియల్ లైఫ్ నుంచి కొంచెం తప్పించుకోవడానికి, ఒకలాంటి ఎస్కేపిజంలా అలా ఎంటర్టైన్మెంట్ తగులితే కొంచెం రిలీఫ్ అయినా వస్తుంది అనే ఆశతో చూస్తున్నామేమో అనుకుంటున్నా నేను. ఇదేంటి వీళ్ళు డాక్యుమెంటరీ తీస్తుర్రా, ఇలా మొహం మీద దేవుడు కలుగుతాడేమో కానీ మేము మాత్రం కలుదాము, మస్తు పేషెన్స్ ఉన్నది మాకు అంటే దట్స్ నాట్ ఫేర్. దట్స్ బిలో ద బెల్ట్ డాగ్. మరి ఎంత నోరు మూసుకొని ముక్కు మూసుకొని పొట్ట పిండుకుంటూ బండి నడుపుతుంటే మాత్రం ఇలా మొహం మీద అనేస్తారా? అసలు డైలాగ్లతో చేశారు. తాండవం అనేది ఏదైతే టైటిల్లో పెట్టారో అది డైలాగ్స్లో ఆడారు తాండవం. నిజంగా బాబా సార్, దట్ బ్లడీ వైరస్ ఇస్ డెడ్ సార్, వాట్ ఎ బ్యాడ్ డర్టీ ఫెలో వైరస్ సార్. ఇది సైంటిస్టులు మినిస్టర్కి చెప్పే మాటలు. గైస్, ది యాంటీడోట్ ఈస్ రెడీ. క్లాప్స్. ఆ వైరస్కి యాంటీడోట్ ఏమో పోరీలు జిమ్లకి పట్టుకెళ్లే ఇంత పెద్ద సీసాలు ఉంటాయి కదా, అంత సీసాలో పానీపూరి నీళ్లలాగా పచ్చ రంగులో ఉన్నాయి నీళ్ళు. ఇట్లా పానీపూరి నీళ్ళలో ఆంపన్నానో యాంటీడోటు. సాధారణంగా పచ్చరంగు అనేది విషానికి వాడతారు కానీ యాంటీడోట్కి వీళ్ళు పచ్చరంగు వాడారు, విచ్ ఇస్ జస్ట్ ఇది మీరు నిట్ పికింగ్ అంటారు, బట్ దిస్ ఇస్ నాట్ నిట్ పికింగ్, దిస్ ఇస్ షిట్ పికింగ్. ఆ కుంభమేళాలో ఆ వైరస్ ఇట్లా ఏదో సబ్మరీన్ టార్పీడోలా పంపిస్తారు ఇట్లా అండర్ వాటర్, దాన్ని డిప్లాయ్ చేయడానికి చూపించిన సీన్ అయితే ఇట్ వాజ్ వండర్ఫుల్. షెఫ్స్ కేస్ ఒక టాబ్లెట్ లాగా ఉంటుంది ఇటు దగ్గర గుండాగడ దగ్గర, అది ఇట్లా స్క్రీన్ మధ్యలో ఉంటుంది, అది ఆ క్యాప్సూల్ దేంట్లో అయితే ఆ వైరస్ ఉంటుందో దాన్ని ట్రిగర్ చేయడానికి మనోడు క్యాండీ క్రష్ ఆడుతున్నట్టు ఇట్లా ఒక వేల్తో ఇట్లా పుట్టుకని దాన్ని ఇట్లా ముట్టితే అది ఇట్లా పేలుతుందంట, విచ్ ఇస్ ఆల్సో వండర్ఫుల్. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. మీరు ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా లైఫ్లో చూడడానికి దొరుకుతుందని మీరు ఎప్పుడు ఊహించుకొని ఉండరు. అండ్ దట్ ఈస్ వేర్ TFI ఈస్ ట్రూలీ పాత్ బ్రేకింగ్. ఇలాంటి ఆలోచనలు ఇవి AI ప్రూఫ్. ఇవి చాలామంది భయపడుతుంటారు, AI వల్ల మా జాబులు పోవచ్చేమో, సో చాలా జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. కానీ TFIలో నో, ఎందుకంటే వీళ్ళు ఆలోచించినట్టు నువ్వు కావాలి అనుకున్న ఆలోచించలేవు. అంటే ఇది టచ్ అ డిఫరెంట్ డైమెన్షన్. అసలు ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. 3 times unbeatable, unstoppable, the one and only. 3 times ఎందుకు వచ్చిందో ఐఎమ్ నాట్ షూర్ ఆ డైలాగ్లో, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చండాలమైన డైలాగ్స్, ఒక మీమ్ విధంగా కూడా కాదు. సో బ్యాడ్ ఇట్స్ గుడ్ అంటారు కదా, అట్లా కూడా కాదు. ఇట్స్ జస్ట్ డిప్రెసింగ్లీ బ్యాడ్. యాక్టింగ్గా అక్రాస్ ద బోర్డ్ దరిద్రంగా ఉండేది. ఓవర్ ద టాప్ లేదా వుడెన్, కొన్ని చోట్లయితే పురుగులు వాకుతున్నట్టు ఉండే. నిజంగా ఆ భక్త ప్రహ్లాద స్టేజ్ సీక్వెన్స్ అయితే అది ఆల్మోస్ట్ ఒక స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎఫెక్ట్ ఉండేదానికి. అది చూస్తుంటే ఎట్లా అనిపించింది అంటే ఎవడో నాకు పైసలు ఇచ్చి నువ్వు ఇది చచ్చినట్టు చూడాల్సిందే అని ఇట్లా కూర్చోబెట్టి చూపించినట్టు ఉండే నాకు. అది పైసలు తీసుకున్నా కదా అని చెప్పి ఆబ్లిగేషన్ వల్ల బలవంతంగా చూసినట్టు అనిపించింది. నా కళ్ళకి ఇట్లా క్లిప్పులు పెట్టి చూపించినట్టు అనిపించింది. అండ్ థై గ్యాప్ రివ్యూ యూనివర్స్లో మనం చెప్పుకున్న ఎన్నో నియమాలలో ఒక నియమం ఏంటంటే యాక్టింగ్ అనేది అక్రాస్ ద బోర్డ్ ఒక సినిమాలో దరిద్రంగా ఉన్నట్టు అనిపిస్తే ఎస్ అది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అని కూడా అనొచ్చు, కానీ అది డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ మెయిన్లీ. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా VFX ఇందులో అసలు ఎందుకో ఆ సూపర్ న్యాచురల్ యాంగిల్లోకి వెళ్ళిపోయారు. దాట్ వాజ్ అ బ్యాడ్ చాయిస్. 90s సినిమాల్లో ఉన్న గ్రాఫిక్స్కి ఎవరికైనా బాగా నాస్టాల్జియా ఉంటే వాళ్ళు సంతోషించుంటారు ఈ సినిమా చూసి. హారబుల్ VFX, దానిపైన మళ్ళీ AI సీక్వెన్స్లు వాడారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా నోప్, బాలేకుండే సినిమాలో. మ్యూజిక్ ఇంకా BGM కూడా నథింగ్ స్పెషల్, నథింగ్ గుడ్. డెఫినెట్గా ఫస్ట్ పార్ట్కి కంపేర్ చేస్తే మాత్రం, అండ్ కంపేర్ చేయాలి ఎందుకంటే ఇది కంటిన్యూడ్ స్టోరీ కాబట్టి, సేమ్ ఫ్రాంచైజ్ కాబట్టి కంపారిజన్ తప్పదు. అండ్ ఆ ఫస్ట్ పార్ట్లో కనీసం మ్యూజిక్ BGM కొన్ని పార్ట్స్లో బాగా కొట్టారు. ఇందులో నోప్, నో. ఎందుకయింది ఇట్లా, దేనివల్ల ఇంత అధ్వానంగా తయారైంది ఈ సినిమా అంటే ఇది ఒక సీక్వెల్కి ఉన్న ప్రెషర్ అనుకోవచ్చు ఒక విధంగా. ఎక్స్పెక్టేషన్స్, ఎస్పెషలీ ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ ఏది చేసినా ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా పెద్ద చేయాలి అనే ఉద్దేశం సహజమే అది. కాకపోతే
ప్రతిసారి టీఎఫ్ఐలో అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే వన్ షాట్ ఇంకా ఈదర్ దుబాయ్ షేకులు లేకపోతే అవయవాలు లేకపోతే వైరస్లు గ్రాండ్ స్కేల్ అంటే ఈ స్కేల్లో ఆలోచిస్తారు. పార్ట్ 1లో 100 మంది చచ్చారంటే పార్ట్ 2లో 1000 మందిని చంపుతాం. అఖండ 1లో ఏముండే అంటే అఖండ 1 అది కూడా స్పష్టంగా చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ ఎప్పుడైతే అఖండ ఆ ప్రళయం అఖండ వస్తాడో అక్కడి నుంచి అది ఎందుకు వర్క్ అయింది, ఎందుకు దానికి అట్లాంటి రెస్పాన్స్ రియాక్షన్ వచ్చింది అంటే బేసిక్గా ముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టే సినిమా అనేది డైలాగ్, సౌండ్, మ్యూజిక్ లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్, బ్లాకింగ్, కెమెరా యాంగిల్స్ ఇవన్నీ అవ్వాల్సినట్టు అలైన్ అవుతాయి ఆ పర్టికులర్ సందర్భంలో. అప్పుడు అది ఎన్నెన్ని అయితే సింక్ అవుతాయో ఆ సందర్భానికి అంత గట్టిగా తగులుతుంది ఆడియన్స్కి. అండ్ ఇది చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ బ్రదర్. బట్ అయినప్పుడు మాత్రం అది ఆడియన్స్ మైండ్లో కూర్చుంటుంది, అది గుర్తుండిపోతుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో సెకండ్ హాఫ్ ఆ ప్రళయం అఖండ వచ్చిన తర్వాత నుంచి ఏవైతే హైప్ సీన్లు ఉన్నాయో, ఎలివేషన్ సీన్స్ అనుకోండి, ఏవైతే ఉన్నాయో అవి షూట్ చేయడంలో కూడా పెద్ద జింగ్ బ్యాంగ్ ఏం లేకుండే. కెమెరా మూవ్మెంట్ చాలా వరకు కెమెరా ఒక స్లో అండ్ స్టడీ మూవ్మెంట్ ఉండే అండ్ చాలా వరకు స్లో మోషన్ ఉండే. కానీ ఇందులో ఉన్నంత తిప్పడాలు, తిరగడాలు, డ్రోన్ ఎగరడాలు ఇష్టం వచ్చినట్టు అట్లా లేకుండే. సో తేడా ఎక్కడ కొడుతుంది అంటే పార్ట్ 1లో ఫైట్ సీన్స్ అయినా కానీ ఎలివేషన్ సీన్స్ అయినా కానీ ఇంకా కొంచెం బెటర్ ప్లానింగ్ ఉన్నట్టుండే. అంటే లిటరల్గా స్టోరీ బోర్డింగ్ చేయకపోయినా మెంటల్లీ అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉండే. ఇందులో అది లేదు, అస్సలు కనపడలేదు. ఆ విధంగా అయితే ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్ 2 తాండవంకి క్లియర్ కట్ డిఫరెన్స్ ఉన్నది. అందులో ఎన్నైతే వేరేవి సింక్ అయినాయో, బీజిఎం అయినా, మ్యూజిక్ అయినా, కెమెరా యాంగిల్ అయినా, కెమెరా పొజిషనింగ్ అయినా, ఇందులో ఏది సింక్ కాలేదు, నాట్ ఈవెన్ వన్. దానికి కారణాలు ఏముండొచ్చు అంటే బహుశా సెకండ్ పార్ట్ కదా, ప్రెషర్ ఎక్కువ ఉన్నది అని చెప్పి సెట్లు కూడా పెద్ద పెద్ద సెట్లు పెట్టేసి అందులో ఇప్పుడు కష్టపడినాము కదా, పెట్టినాము కదా అని చెప్పి ఒక దగ్గరే కెమెరా పెట్టి లేకపోతే మొత్తము వైడ్ షాటే పెట్టేసి ఎక్కడైతే అది దగ్గరుంటే ఇంకా ఎఫెక్ట్ తగలేదో పార్ట్ 1 లాగా ఇందులో దగ్గరికి పోలేదు. ఆ మూమెంట్స్లో దూరం నుంచే చూపించారు, లేకపోతే పైనుంచి చూపిస్తున్నారు, లేకపోతే 360 డిగ్రీ తిప్పుతున్నారు, ఏందెందో చేసేస్తున్నారు. అసలు దానివల్ల ఒక సీన్లో ఒక మూమెంట్లో తగలాల్సిన ఎఫెక్ట్ తగలలేదు. అండ్ ఇవన్నీ ఎప్పుడైతే ఈ సింక్ అవ్వాల్సినవి ఒక సినిమాకి ఎప్పుడైతే సింక్ అవ్వవో అప్పుడే ప్యాచ్ వర్క్ అంటాం. సో ఎడిటింగ్ కూడా పార్ట్ 1లో సీన్ టు సీన్ ఆ ఫ్లో ఎడిటింగ్ బెటర్ ఉండే, ఇందులో ప్యాచ్ వర్క్ ఉండే. అఫ్ కోర్స్ సరిగ్గా ప్లాన్ చేయకుండా షార్ట్లు తీసేస్తే ఎడిటింగ్లో కూడా అది కష్టం అవుతుంది, దాని నుంచి ఒక ఫ్లో తీసుకురావడం. సో అన్నిటికంటే ముఖ్యంగా దెబ్బతినింది ఎక్కడ అంటే ఈ సినిమా ఇక్కడ. కానీ అన్నిటికంటే ఘోరంగా నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ సినిమాలో ఏదో పైనుంచి చూస్తే పోస్టర్ అయినా కానీ ట్రైలర్ అయినా కానీ వాటెవర్ ధర్మాన్ని ఉద్ధరించేస్తున్నట్టు ఒక ఇమేజ్ ఉంటుంది, లేదా ధర్మాన్ని గౌరవించే ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే అది గౌరవించినట్టు ఉందా లేకపోతే దాన్ని హేళన చేసినట్టు ఉందా? ఇది ముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పిన పాయింట్. ఇది ఒక పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్ చేశాము, ముత్యాల ముగ్గు అని, 1970s సినిమా. అది ఆ ఎపిసోడ్లో చెప్పిన పాయింటే దీనికి కూడా వర్తిస్తుంది. వర్తిస్తుందా? ఎస్, వర్తిస్తుంది. బోత్ ఆర్ సేమ్. ఏంటంటే సాక్షాత్ దేవుళ్ళని తీసుకొచ్చి ఒక సినిమాలో క్యారెక్టర్ లాగా వాడడం, అది ఇట్స్ క్రాసింగ్ అ లైన్. ఆ 1970s సినిమాలో కూడా ఏం చేస్తారంటే ఆంజనేయుడిని ఇట్లా ఒక క్యారెక్టర్ లాగా తీసుకొచ్చి హీరోని పొగుడుతున్నట్టు డైలాగులు చెప్పిస్తారు. ఇందులో కూడా శివుడిని ఒక క్యారెక్టర్ లాగా తీసుకొచ్చి ఈ ప్రళయం అఖండ ఎంత గొప్ప భక్తుడో అన్నట్టు ఒక డైలాగులు కొట్టిస్తారు. ఇట్లా దేవుళ్ళని ఒక క్యారెక్టర్ లాగా దింపి ఈ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ అజెండానో వాళ్ళ స్టోరీ పాయింట్స్ వాళ్ళ ప్లాట్ పాయింట్స్ని ఇట్లా నడిపించడం ముందు హీరోని పొగుడుతున్నట్టుగా డైలాగులు ఇచ్చి ఇట్లా చేస్తే ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్ దాన్ దేవుళ్ళని తీసుకొచ్చి టూత్ పేస్ట్ యాడ్ చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. ఇట్లా దేవుళ్ళు దిగొచ్చి ఇదే నా ఫేవరెట్ టూత్ పేస్ట్ మీరు కూడా వాడండి అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. దీనికి దానికి తేడానే లేదు. ఇట్లా వచ్చి హీరో చాలా మంచోడు, చాలా బాగున్నాడు, అబ్బో గొప్ప భక్తుడు, ఏంది? ఎక్కడో అక్కడ ఒక లైన్ అనేది ఉండాలి, ఒక లిమిట్ అనేది ఉండాలి. సాధారణంగా సినిమాల్లో దేవుళ్ళని ఎట్లా చూపిస్తారో గుడిలో ఉన్న దేవుడు
చూస్తున్నాడు, ఏదో ఉన్నాడు అక్కడ అంతే. ఈ మనుషులు క్యారెక్టర్లు వచ్చి ఏడడాలో లేకపోతే పూజలు చేయడాలో లేకపోతే తిట్టడాలో కోపంలో అదంతా వీళ్ళు చేస్తే నో ప్రాబ్లం. కానీ ఏకంగా వాళ్ళనే ఒక క్యారెక్టర్ లాగా దింపి వాళ్ళతో డైలాగులు మాట్లాడించడము ఆ స్టోరీ పరంగా అంటే దాట్స్ నాట్ డన్. కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ భక్తితోనే చేస్తున్నాం కదా, మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాం కదా అని చెప్పి అలా చేసేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మంచి ఉద్దేశాలు ఉంటే ఏమవుతుంది? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ఈ గుడ్ ఇంటెన్షన్స్ గురించి. ఏంటంటే ద రోడ్ టు హెల్ ఇస్ పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్. కొంచెం భారీ సేయింగ్ ఇది. సో ఇది కొంచెం ఫిల్మ్ మేకర్స్ మైండ్లో పెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగుంటుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమాలో వేరే విషయాలు చూసుకుంటే, వేరే అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటే, డైలాగ్స్ అయినా కానీ, యాక్టింగ్ అయినా కానీ, ప్రొడక్షన్ డిజైన్ అయినా కానీ, డైరెక్షన్ అయినా కానీ, మ్యూజిక్ బీజిఎం అయినా కానీ, ఫైట్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఎనీథింగ్, ఆల్రెడీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ డీసెన్సీ. యూ హ్యావ్ వయలేటెడ్ ద జెనీవా కన్వెన్షన్. ఓకే, ఏ సిట్టింగ్ బాడీ అయినా, యుఎన్ అయినా కానీ, యునైటెడ్ నేషన్స్, WHO అయినా కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి ఏ గైడ్ లైన్ అయినా ఉంది, అన్ని దాటుకొని పోయారు. హద్దులు దాటేసింది ఈ సినిమా. సో ఆల్రెడీ మిగతా డిపార్ట్మెంట్స్లో అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాక ఇది కూడా క్రాస్ చేయాలా మరి? బట్ ఎనీవేస్, మొత్తానికి అదండి. ఇట్స్ ఏ టోటల్ డిజాస్టర్ ఆఫ్ అ మూవీ. ఏది కూడా నచ్చింది అని చెప్పడానికి లేదు. అండ్ ఇది ఎంత కష్టం అసలే థై గ్యాప్ అంటే ప్రొఫెషనల్స్. మీకు తెలుసు, మెచ్చుకోవడానికి ఎంత చిన్న పాయింట్ ఉన్నా వదలకుండా చెప్తాం మేము. అలాంటిది ఈ సినిమా ఎక్కడ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఫుల్ మీమ్ కాంటెంట్ దొరుకుతుందని చూస్తే మొత్తం కచరా ఉన్నది దీంట్లో. కచరా ప్రో మ్యాక్స్ ఇది. బట్ ఎనీవేస్, ఇంత చెప్పాక కూడా ఒక్క చిన్న పాజిటివ్ చెప్తాను, మీరు షాక్ అవ్వకూడదు. బికాజ్ ఇట్ ఈస్ షాకింగ్. ఎవరిలో అయినా ఇంత ఆప్టిమిజం ఉంటుందా అని మీరు షాక్ అవుతారు. ఇది ఎంత డిస్కౌంట్ పాజిటివ్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఎ డిస్కౌంట్. ఇట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ పాజిటివ్. ఇది డిఆర్డిఓలో ఈ 226 IQ పోరి మైక్రోస్కోప్లో ఇట్లా బ్లడ్ శాంపుల్ పెట్టి ఇట్లా చూస్తుంటుంది కదా మాలిక్యూల్స్ని, అంత పాజిటివ్ ఇది. ఆ నార్త్ ఈస్ట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే డైలాగ్ ఉండేనో, వాళ్ళు తెలుగు పదాలు లిప్ మూమెంట్స్ మ్యాచ్ చేశారు వాళ్ళు. అఫ్ కోర్స్ మనకు వినబడేది డబ్బింగ్ డైలాగ్లే, కాకపోతే మూతి తిప్పడం ప్రాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇది నార్త్ ఇండియన్స్ కూడా చేయరు తెలుగు సినిమాల్లో. లిప్ మూమెంట్స్ వర్ సింకింగ్. సో షౌట్ అవుట్ టు దోస్ యాక్టర్స్, నాట్ బ్యాడ్. అది మెచ్చుకోదగ్గ విషయమే. అది చూసారా, ఇలాంటి ఆప్టిమిజం, ఇలాంటి పాజిటివిటీ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్. సో అదండి అఖండ 2 తాండవం రివ్యూ. ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నది. ఈ గుణపాఠం ఏంటంటే, జాగ్రత్త వినండి. మన దేశంలో క్రిమినల్స్, బ్యాడ్ బాయ్స్, డర్టీ ఫెలోస్ ఎందుకు చేస్తున్నారు ఈ చెడ్డ పనులు అంటే, ఎలాంటి క్రిమినల్ అయినా, వైట్ కాలర్ అయినా, బ్లూ కాలర్ అయినా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు ఎవ్వరు తిట్టలేదు కాబట్టి. దట్స్ వాట్ ఇట్ ఈస్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం గురించి? ఎవ్వరూ తిట్టలేదు. పోలీసులు పట్టుకున్నా, బొక్కలో వేసినా, మహా అంటే కట్ట పెట్టుకొని తగిలిస్తారేమో కొన్ని, కానీ తిట్టరు. ఈ సినిమా చూసి నాకు అర్థమైంది, ఇది కదా మిస్సింగ్ అసలు అని. ఎందుకంటే ఇందులో ఛాన్స్ దొరికినప్పుడల్లా, సందు కనబడినప్పుడల్లా, ప్రళయం అఖండ, ఈవెన్ ప్రకృతి అఖండ కూడా, ఇద్దరు చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు లెక్చర్ల మీద లెక్చర్లు, లెక్చర్ మీద లెక్చర్లు వీక్తుంటారు గుండాగాళ్ళకి. అండ్ వాళ్ళు తిడుతుంటే గుండాగాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అంటే, అవును కదా అన్నట్టు, అసలు ఆ జ్ఞానోదయం, ఆన్ ద స్పాట్ గుణపాఠం డెలివరీ అనేది వాళ్ళ మొహం మీద అనిపిస్తుంది. ఆ తిట్టుడు కూడా ఎట్లుంటుంది అంటే, పిల్లలకి గాంజా అమ్ముతున్న సిగ్గు లేదురా నీకు, ఇంట్లో వాళ్ళ అమ్మ ఎంత కుమిలిపోయి ఏడుస్తుందో ఆలోచించావరా అనగానే ఇట్లా సెంటిమెంటల్ మ్యూజిక్ వచ్చేసి, అబ్బా గుండాగాడి ఫేస్లో ఎట్లా రియాక్షన్ వస్తాడంటే, ఓ ఆ తల్లి గురించి నేను ఎట్లా ఆలోచించలేకపోయినా. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. మనం ఎంత దిగజారిపోయామంటే యాజ్ ఏ సొసైటీ, మన మధ్యలో ఉన్న క్రిమినల్స్ని మనము శిక్షిస్తున్నాము, దండిస్తున్నాము, దుప్పటేసి కొడుతున్నాము ఇట్లా పోలీస్ స్టేషన్లలో. కానీ ఎవ్వడు కూడా తిట్టట్లేదు. ఒక చిన్న పిల్లాడిని తిట్టినట్టు తిట్టట్లేదు. ఎవ్వరు కూడా లెక్చర్ వీకట్లేదు. మీ స్కూళ్ళల్లో, కాలేజీలలో మీ టీచర్లు ఎట్లయితే మీకు లెక్చర్లు వీకేవాళ్ళు, అట్లా ఎవరు వీకట్లేదు.
అండ్ మేబీ జస్ట్ మేబీ మన క్రిమినల్స్ని చిన్నప్పటి నుంచి ఎవ్వరూ తిట్టలేదేమో, ఎవ్వరూ ఇట్లా లెక్చర్లు పీకలేదేమో, అందుకనే క్రిమినల్స్ తయారయ్యారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ గొప్ప గుణపాఠం వల్ల మనం కూడా మన లోకల్ గవర్నమెంట్స్ని పెటిషన్ చేయాలి. ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్, ఏజెన్సీస్ లాగానే ఇంకో ఏజెన్సీ స్థాపించాలి. వీళ్ళు చేసే పనంతా అదే ఉంటుంది. క్రిమినల్స్ని పట్టుకోగానే వాళ్ళకు కొంచెం దుప్పటేసి దండలేసి 2-3 తగిలిచ్చి ఈ ఏజెన్సీకి పంపించాలి. ఇట్స్ ద క్లాసిక్ గుడ్ కాప్ బ్యాడ్ కాప్. ఈ ఏజెన్సీకి పంపించగానే వీళ్ళు ముట్టను కూడా ముట్టరు. టైంకి తిండి పెడతారు, కావాలంటే మందు పెడతారు, మంచి కంఫర్టబుల్ లాడ్జింగ్స్ ఉంటాయి, నేచర్లో వాక్స్కి తీసుకెళ్తారు వీళ్ళని. అండ్ అలా అలా నడుస్తూ చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో అప్పుడు తిట్టడం మొదలెడతారు, అప్పుడు లెక్చర్లు వీక్తారు. అండ్ మనకు ఆల్రెడీ తెలిసినట్టే వీళ్ళని ఎవ్వరూ చిన్నప్పటి నుంచి తిట్టలేదు కాబట్టి ఇట్లా తయారయ్యారు. సో వాళ్ళని అట్లా తిట్టగానే ఈ సినిమాలో మారిపోయినట్టు లేదా తప్పు తెలుసుకున్నట్టు వాళ్ళు కూడా అలానే తెలుసుకుంటారు. మన కంట్రీ మొత్తంలో క్రైమ్ డౌన్ అయిపోతుంది. అసలు ఇలాంటి నేషనల్ సొల్యూషన్స్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతాయి. నేను ఇంకా ఐ వోంట్ ఈవెన్ కంప్లీట్ ఇట్. మీకు తెలుసు, మీకు కావాల్సి వస్తే ఈ గుణపాఠం క్లిప్ చేసి ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ పంపించండి. క్రెడిట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అడ్రస్ ఇవ్వండి వాళ్ళకి. వావ్, వాట్ ఏ గుణపాఠం అసలు, వాట్ ఏ గుణపాఠం. సో గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వచ్చేద్దాం రేటింగ్కి. ఈ రేటింగ్ చెప్పే ముందు థై గ్యాప్ అంటే ప్రొఫెషనల్స్ కాబట్టి ప్రతిసారి ఈ రేటింగ్ చెప్పే ముందు బాధ్యతగా ఒక విషయాన్ని గుర్తించాలి. ఏంటంటే సినిమాలు తీయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఎంత చెత్త సినిమా అయినా, ఎంత దరిద్రమైన సినిమా అయినా 100 మందితో కలిసి కోఆర్డినేట్ చేసి స్టార్ట్ టు ఫినిష్ ఒక ప్రాజెక్ట్ని అన్ని లాజిస్టిక్స్, తొక్క, తోలు ఇవన్నీ చూసుకుంటూ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ బ్రదర్. అండ్ సినిమాలు ఎంత దరిద్రంగా తీసినా, ఆడియన్స్గా మనం ఎంత దాన్ని తిట్టుకున్నా, బాటమ్ లైన్ ఏంటంటే సినిమాల తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా రిలీజ్ అవుతేనే ఆ ఇండస్ట్రీలో ఉన్న మొత్తం వర్క్ ఫోర్స్కి అదొక కెరియర్ లాగా, ఒక లైవ్లీహుడ్ లాగా ఉంటుంది వాళ్ళకి. కనీసం కాలేజ్ల తర్వాత చేసే సేమ్ ఓల్డ్ గబ్బు ఐటీ జాబ్ల కంటే అట్లీస్ట్ ఇది సంథింగ్ డిఫరెంట్. సో నా పాయింట్ ఏంటంటే, ఎంత దరిద్రంగా ఉన్న సినిమాలు అవి ఇండస్ట్రీలో ఇంతమందికి ఒకలాంటి లైవ్లీహుడ్ కాబట్టి అది ఎంతో కొంత నెట్ పాజిటివ్. అది ఎకానమీకి అయినా, ఆ మొత్తం ఇండస్ట్రీకి, ఆ మొత్తం ఆర్ట్ ఫామ్కి ఒక నెట్ పాజిటివ్. ఎందుకంటే సినిమాలు చెత్తగానే తీస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి లైవ్లీహుడ్ రాకపోతే, పైసల రొటేషన్ బంద్ అయిపోతే తర్వాత మంచి సినిమాలు తీసే టైంకి అలా ఎవడు మిగిలి ఉండడు అక్కడ. సో ఆ విధంగా చూస్తే ఇట్ ఈస్ అ నెట్ పాజిటివ్. కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దాట్, కొన్ని సినిమాలు చూస్తే ఈ నిజాలన్నీ తెలిసినా కూడా బ్రో డోంట్ కేర్ అనాలనిపిస్తుంది. అండ్ అలాంటి సినిమాకే థై గ్యాప్ ఇచ్చే రేటింగ్ నోట్లో షిట్. కంగ్రాచులేషన్స్ టు అఖండ 2 తాండవం ఫర్ అచీవింగ్ ద రేరెస్ట్ రేటింగ్ యాక్చువల్లీ థై గ్యాప్లో. సో ఒక విధంగా ఇది కూడా ఒకలాంటి అచీవ్మెంట్. ఎంత లోతులకి దిగజారిపోతే మాత్రం ఇలాంటి రేటింగ్లు ఇవ్వము. చాలా సినిమాలు జస్ట్ ఒక దారంతో అలా షిట్పాటు తప్పించుకున్న సినిమాలు ఉన్నాయి, బట్ నాట్ అఖండ 2. సో అదండి, ఓ గాడ్, రేటింగ్ కూడా అయిపోయింది. సో మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీరు ఎలా తట్టుకున్నారు? మీకు మెడికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? ఇక్కడ అక్కడ ర్యాషులు గట్రా ఏమైనా స్టార్ట్ అయినాయా? ఇలాంటి విషయాలు మాకు చెప్పాలంటే మీకు తెలుసు కదా ఎక్కడ రాయాలో. మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ అంతేకాదు థైగ్యాప్ డిస్కార్డ్, మా థైగ్యాప్ డిస్కార్డ్ ప్రొఫెషనల్ లిసనర్స్ కమ్యూనిటీ ఈ వారం వేచి చూస్తున్నారు. ప్రకృతి లాంటి వాళ్ళ కోసం, ప్రళయం లాంటి వాళ్ళ కోసం, నేలకేసి కొడితే బాగా బౌన్స్ అయ్యే వాళ్ళ కోసం, పానీపూరి ఫ్యాన్స్ కోసం, అండ్ చేతిలో కొబ్బరి చిప్ప పట్టుకునే వాళ్ళ కోసం తప్పకుండా జాయిన్ అవ్వండి మా థైగ్యాప్ డిస్కార్డ్, ఇంకా థైగ్యాప్ పేట్రియాన్. థైగ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా థైగ్యాప్ పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు వీలుంటేనే చేయండి, లేకపోతే ఇట్స్ ఓకే, బట్ యూ కెన్ జాయిన్ ఫర్ ఫ్రీ. దట్స్ ఆల్వేస్ అ గ్రేట్ సపోర్ట్.
అండ్ ఇంకో గ్రేట్ వే ఆఫ్ ఫ్రీ సపోర్ట్ ఇస్, మీరు ఎక్కడెక్కడైతే వింటున్నారో ఈ పాడ్కాస్ట్ని అక్కడ మీరు రేటింగ్ ఇవ్వండి, కామెంట్ వదిలే ఆప్షన్ ఉంటే కామెంట్ వేయండి, అండ్ రివ్యూ చేసే ఆప్షన్ ఉంటే ఈ రివ్యూ పాడ్కాస్ట్ని మీరు కూడా రివ్యూ చేయండి. వై నాట్? రివ్యూ సెప్షన్ దట్ ఆల్సో హెల్ప్స్ ద పాడ్కాస్ట్ అలాట్. సో అదండి, అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.